Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ స్టూడెంట్స్కే ఉపయోగపడుతుంది. ఇంట్లో ఇష్యూ ఏంటంటే లీగల్ అడ్వైజర్గా ఉండి మీరు ఒక తప్పుడు సమాచారం ఇస్తే, అంటే లీగల్ అడ్వైజర్గా ఉండి మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోతే అది ప్రొఫెషనల్ మిస్కాండక్టా, నెగ్లిజెన్సా? సో లీగల్ ఒపీనియన్ సహజంగా సపోజ్ మామూలు భాషలో చెప్పాలంటే మీరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలంటే మన యొక్క డాక్యుమెంట్స్, టైటిల్ డీడ్స్ మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకుంటాం బ్యాంక్ నుంచి. బ్యాంకు వారు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఈ లీగల్ ఒపీనియన్కి ప్యానల్ ఆఫ్ లాయర్స్ ఉంటారు. ఈ లాయర్స్ మీ దగ్గర నుంచి ఈసీ అని తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తెప్పించుకొని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని వెరిఫై చేసుకొని వాళ్ళు ఎప్పుడు తమ యొక్క లీగల్ ఒపీనియన్ ఇస్తారు, లోన్ ఇవ్వచ్చునా లేదా. దిస్ ద ప్రాసెస్. దీంట్లో ఏదన్నా పొరపాటు జరిగితే, రాంగ్ పర్సన్కి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా లోన్ వెళితే బాధ్యత ఎవరిది? Will it amount to professional misconduct or only negligence? That is the question. ఈ ప్రాబ్లమ్స్ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆల్రెడీ సిబిఐ కేసు, హైదరాబాద్ కేసులో కూడా ఒకటి మనం డిస్కస్ చేసాం. సో ఈ కేసులో చూద్దాం. ఈ కేసులో పేరు మీ అంటే స్పెల్లింగ్ నేను చెప్పలేను. వజుతా ఖాడ్, VAZHUTHACAUD, వళుతా ఖాడ్ అయి ఉంటుంది. సో is Valuta Card or Narendran Nair, right, advocating versus State of Kerala Criminal Revision Killer 484/2023 decided on 20th February 2024 by single judge K. Babu. So Narendran Nair, ఆ వలుతా కార్డు నేను మాట్లాడలేను కానీ నరేంద్రన్ నాయర్ ఈజ్ అన్ అడ్వకేట్ బై ప్రొఫెషన్. And he is the legal advisor for KDTFC, that is Kerala Transport Development Finance Corporation Limited. దీనికైనా లీగల్ అడ్వైజర్ గారు, రైట్, బాగానే ఉంది. సో whenever anybody wants to get any financial assistance, he has to give the legal opinion. దీంట్లో ఇంటి దొంగలే, బయటోళ్ళు కాదు. దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ A1 అయింది లేడీ, ఆవిడ భర్త A8, మధ్యలో A2 to A7 ఉంటారే, వీళ్ళంతా ఆ KDTFCలో ఎంప్లాయీస్. వీళ్ళందరి మీద క్రిమినల్ కాన్స్పిరసీ, మిస్అప్రోప్రియేషన్, ఆల్ దీస్ థింగ్స్ అండ్ సెక్షన్ 12 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇవన్నీ పెట్టారు. పెడుతూ ఈయన్ని కూడా, లాయర్ని కూడా బుద్ధాయం చేశారు. ఇది సంగతి. సో కేసు వివరాల్లోకి వెళితే, A8 అంటే మేనేజింగ్ డైరెక్టర్ గారి భర్త ఉన్నారు చూడండి, ఆయనకి 17.25 సెంట్స్ ల్యాండ్ థైకాడ్ విలేజ్లో ఉన్నది. దాన్ని ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లోన్ పెట్టుకుని 2005 ఆ ప్రాంతంలో లోన్ తెచ్చుకున్నాడు. లోన్ తెచ్చుకొని కానీ డబ్బులు కట్టకపోతే అది నిరర్థక ఆస్తి. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. చాలా స్టైలిష్గా బ్యాంక్ కూడా మాట అంటారు, NPA, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు, డైరెక్ట్ చెప్పాలంటే. తీసేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, కోర్టు వెళ్ళారు. కోర్టు వెళ్ళిన తర్వాత యాజ్ పర్ ది ప్రొసీజర్ ఆయన టైటిల్ డీడ్స్ అని పెట్టాడు కాబట్టి దే హ్యావ్ సోల్డ్ ఇట్ ఆన్ 17/11/2014 ఆ ప్రాంతంలో వీళ్ళకి అమ్మేయటం జరిగింది. ఆ ల్యాండ్ మనోడి దగ్గర లేదు చూడండి. ఇప్పుడు అదే ప్రాపర్టీ ఇక్కడ యాక్చువల్గా ఈ KDTFC అనేవాళ్ళు గృహ ఐశ్వర్య, లేకపోతే ఐశ్వర్య గృహ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్ అని ఒకటి కొత్తగా పెట్టారు. ఐశ్వర్య గృహ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారము మీరు హౌసింగ్ కన్స్ట్రక్షన్కి హౌసింగ్ పెట్టుకుంటే గ్యారంటీగా మంచి లోన్ ఎక్కువ ఇస్తాము. దాని మీద టాప్అప్ లోన్ కూడా ఇస్తాము. అంటే ఇల్లు కట్టుకుంటామంటే పైన అప్స్టైర్ వేయాలనుకుంటే టాప్అప్ లోన్ కూడా ఇస్తామని చెప్పి మొత్తానికి ఒక స్కీమ్ పెట్టారు.
స్కీమ్ ఎవరు? ఎండి వీళ్ళ భార్య, A8 యొక్క భార్య పెట్టారు. దాన్ని A8 అడ్వాంటేజ్ తీసుకుని అతను ఆ 17.25 సెంట్స్ అని చెప్పాను, విచ్ వాజ్ సోల్డ్ అవే. డాక్యుమెంట్స్ ఏముంది? జిరాక్స్ కాపీ. ఈ కాలంలో అర్థం. సో వాటిని ఈయనకి సప్లై చేసి లీగల్ ఒపీనియన్ రాయించుకున్నారు. యాజ్ పర్ ది ఒపీనియన్ టైటిల్ డీడ్స్ అన్నీ ఈయన పేరుతో ఉన్నాయి కాబట్టి ద లోన్ కెన్ బి శాంక్షన్ అని ఈయన రాసి అవతల పడేశాడు. పైగా ఎండి గారు కాగితాలు అన్నీ ఇస్తారా? ఎండి గారిని అడిగే ధైర్యం ఉంటుందా? ఇతనికి ఉండదుగా. సో మొత్తానికి ఏదైనా సరే మనోడు ఓకే లోన్ కెన్ బి శాంక్షన్ అన్నాడు. లోన్ శాంక్షన్ అయిపోయింది. వాళ్ళ టాప్అప్ లోన్ ఒక 30 లక్షలు తీసుకున్నారు. అల్టిమేట్గా అది తెలిసింది, ప్రభుత్వానికి తెలిసింది. సో దాని మీద అక్కడ వాళ్ళంతా రైడ్ చేయటం, పోలీస్ కండక్ట్ చేయడం, పోలీస్ బుక్డే కేసు. అల్టిమేట్లీ సెక్షన్ 1213 కింద ఇతను కూడా ముద్దాయం చేశారు. ఇతను మహాప్రభు రివిజన్కి వెళ్ళాడు. నేను ఎట్లా ముద్దాయని? బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ అవైలబుల్ ఆన్ రికార్డ్ ఐ హ్యావ్ స్టేటెడ్ లైక్ దిస్. ఐ డో నాట్ నో. దే కెప్ట్ మీ ఇన్ డార్క్. దట్ టు అఫిషియల్ బయాస్. ఇక్కడే జాగ్రత్త అని చెప్పి తను పెట్టుకున్నాడు. రికార్డ్ చూశారు. రికార్డ్ చూసిన తర్వాత ఈ హౌస్ ఏరియా గృహ హౌసింగ్ స్కీమ్ అనే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని A8 అనేవాడు వీళ్ళ పిచ్చోళ్ళు చేశాడు. సో ఇక్కడ లీగల్ స్క్రూటినీ సర్టిఫికేట్ ఎలా బేస్ చేసుకుని ఇచ్చాడంటే బేసింగ్ ఆన్ ద రికార్డ్స్ అవైలబుల్. ఎండి గారు కాగితాలు ఇచ్చి సంతకం పెట్టమంటే పెడతాడా లేదా? ప్రాక్టికల్గా జరిగేది అది. సో కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈస్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది అడ్వకేట్, బట్ ఇట్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఈ కెనాట్ బి లగ్డ్ ఇన్ యాజ్ అక్యూజ్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇతను చేసిన మీద యాక్షన్ తీసుకోమనండి, అంతేగాని ఇతన్ని క్రిమినల్ కేసులో ముద్దాయిగా పెట్టకండి అని కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలామంది అడ్వకేట్స్ ఉపయోగపడుతుంది. తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో చేస్తుంటారు. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది మడిల్. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.